ఈరోజు మనం చేయబోయేది ములక్కాయ పాలు పోసి వీటిని ఒక 3 నిమిషాలు అర టీ స్పూన్ పసుపు, కూరకు సరిపోయిన సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ రాజాబాబాయ్ వీడియో రావట్లేదని ఎదురు చూస్తున్నారా? నేను పిల్లల్ని తీసుకుని బ్యాంకాక్ వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. ఈ వారం నుంచి డైలీ వీడియో వస్తుంది. ఈరోజు మనం చేయబోయేది ములక్కాయ పాలు పోసి వండుకోవటం. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి పిల్లలకి ములక్కాయ అంటే వేడి, పాలు పోసి వండితే టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ములక్కాయ పాలు పోసి వండి చూపిస్తున్నాను రెసిపీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీకి ఏమేమి కావాలంటే ములక్కాయ, ఉల్లిపాయ, పాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, కారం, జీరా, ఆవాలు, శనగపప్పు, మినపగుళ్ళు. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. బాళ్ళీ వీటెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, 2 మిర్చి, ఫస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ వేరుశనగపళ్ళు, 1 టీ స్పూన్ జీరా వేసుకుని ఇవి చిట్టపట్టలాడేదాకా వేయించుకోవాలి. ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, ములక్కాయలు, కొంచెం సాల్ట్ వేసుకుని ములక్కాయ పాలు పోసే కర్రీ మా మమ్మీ మాకు వండి పెట్టేది చిన్నప్పుడు. అప్పటి నుంచి మేము ఇది బాగా అలవాటు పడిపోయాము. ఇది తింటే ఆరోగ్యానికి మంచిది. వీటిని ఒక 3 నిమిషాలు మన ఊళ్ళల్లో అయితే ప్రతి 2 ఏళ్ళకి ఒక ములగ చెట్టు ఉంటుంది. 10 రూపాయలు ఇస్తే 5 కాయలు ఇస్తారు. ఇక్కడ పావు కిలో 50 రూపాయలు. అక్కడ కాయ బాగుంటుంది, కండ ఉంటుంది. ఇక్కడేమో అంతా ముదిరికాయలు వస్తున్నాయి. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, కూరకు సరిపోయిన సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కిందకి పైకి కలుపుకొని కొంచెం ఒక అర గ్లాసు నీళ్ళు, వాటర్, దీన్ని ఇలా కిందకి పైకి కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇందులో గరం మసాలా, చెక్క, లవంగా ఎటువంటి మసాలాలు వాడతలేదు. డైలీ మన ఇంట్లో యూజ్ చేసుకునేవే ఉప్పు, కారం, పసుపు, జీరా, ఆవాలు, శనగపప్పు వాడుతున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని కూర చూసుకుందాం. ఈ టైంలోనే ఉప్పు, కారం చెక్ చేసుకుందాం. ఇప్పుడు పాలు ఒక హాఫ్ గ్లాస్, పోసి మూత పెట్టకూడదు, తిప్పుతూనే ఉండాలి. పాలు పోసిన ఏమంటే మూత పెడితే పాలు ఇరిగిపోతాయి. ఇలా తిప్పితే ఎరగవు. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కూరని ఇలా తిప్పుకొని ఉప్పు, కారం మొత్తం చెక్ చేసుకుని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. స్టవ్ ఆర్పేస్తాం. ఆల్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, అన్నీ సరిపోయినాయి.